నిజామాబాద్ జిల్లాలో రైతులని యూరియా కష్టాలు వీడటం లేదు. యూరియా కోసం నిన్నటి నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా స్టాక్ రాగానే రైతులు ఒక్కసారిగా ఎగబడ్డంతో వేల్పూర్ మండలం జానకంపేట్ సొసైటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తక్కువ స్టాక్ ఉండటంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు రైతులు. యూరియా యాప్ని రద్దు చేసి పాత పద్ధతిలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో యూరియా కష్టాలపై డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. యూరియా స్టాక్ రాగానే రైతులంతా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ వేల్పూర్ మండలం జానకంపేట్ గ్రామంలో రైతులు చెట్ల కొమ్మలను, బాటిళ్లను, చెప్పులను క్యూ లైన్లో ఉంచారు. అక్కడ వచ్చినటువంటి సొసైటీకి చేరుకున్నటువంటి స్టాక్ కోసం, యూరియా స్టాక్ కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. వాళ్ళంతా అధికారులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. మనం చూడొచ్చు, అంటే ఎక్కడ చూసినా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్లు లేక చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యాప్లో యూరియా బుకింగ్ కాకపోవడంతో కూడా వాళ్ళంతా నానా అవస్థలు పడుతున్నారు. అధికారులతో వాగ్వివాదానికి దిగుతున్నారు, సొసైటీలకు తాళం వేస్తున్నారు. ఇక్కడ కూడా మనం చూడవచ్చు, ఇక్కడ జానకంపేటకు సంబంధించినటువంటి సొసైటీలో యూరియా కోసం వచ్చినటువంటి పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతులు అధికారులతోని వాగ్వివాదం చేస్తూ సొసైటీకి తాళం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా నిన్నటి నుంచి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న కేవలం క్షణాలలోనే, అంటే స్టాక్ వచ్చిన క్షణాల్లోనే యూరియా అయిపోతుందని చెప్పి వారు ఒక్కసారిగా ఎగబడ్డారు. రైతులు తోడ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వారు యూరియా కోసం, అంటే ఇప్పటికే సాగు పనులు మొదలయ్యాయి, యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. తమకు ఈ యాప్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మేము నిన్న యాప్లో బుక్ చేసుకున్నాము 4 బ్యాగులు. మార్నింగ్ 7కి వచ్చినాము. ఇంతవరకు మళ్ళీ మాకేమి ఇవ్వట్లేదు, గొడవ చేస్తున్నారు. ఊరు వాళ్ళు వాళ్ళకి ఫస్ట్ అంట, తర్వాత వేరే విలేజ్ వాళ్ళకి అని అంటున్నారు. లేదా యూరియా లేదా, ఎందుకు ఎగబడుతున్నారు? యూరియా ఉన్నది, యూరియా ఉంది, యాప్ పెట్టారు, యాప్ ద్వారా ఇయ్యని పర్వాలేదు. ఏమైందంటే పొద్దున వచ్చినా మేము లైన్ చెప్పులు అవి పెట్టుకొని ఉన్నాము. అయితే ఏమైందంటే ఈ ఊరోళ్ళు యాప్ ద్వారా ఓలోకి అయిందో మొత్తం లిస్ట్ రాసుకొని ఫస్ట్ వాళ్ళకి ఇస్తామంటారు. పొద్దున వచ్చిన అన్నం లేదు, ఏం లేదు. ఊరోళ్ళు ఊళ్ళో పోయి బుక్కడు అన్నం తినొచ్చు, ఈడ లైన్ పెట్టాను చెప్పులు అవన్నీ, అయినా ఈడ ఇస్తలేరు. యూరియా యాప్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి, అసలు ఏమైంది? యూరియా ఇది వేస్ట్, మాకు మాన్యువల్గా ఇవ్వాలా. మొత్తం పబ్లిక్ ఇంత ఘోరంగా ఉంది. ఏమి ఇస్తారో ప్రభుత్వం స్పందించాలా. ఇక్కడ ఉన్న కలెక్టరు, ఎంఆర్ఓ అందరూ స్పందిస్తలేరు. ఎవరు ఇక్కడికి వస్తలేరు. పొద్దుగా లారగొట్టంగా వచ్చినాము, ఇగో ఇప్పటికి ఏడుతున్నాం సార్. అంటే యూరియా బుక్ చేసుకున్నాను, ఫోన్లో బుక్ చేసుకున్నాం, లేదు ఉన్నదట కానీ ఇస్తలేరు. ఇలా ఊరోళ్ళు ఇయ్యనిస్తలేరు. ఇల్లంతా చాలా సొసైటీల వద్ద ఆ గ్రామం, అంటే మొదట తమ గ్రామానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మండలంలో ఏ గ్రామం నుంచైనా బుక్ చేసుకునే అవకాశం, స్టాక్ ఎక్కడ ఉందో అక్కడ అవైలబిలిటీని చూసి ఏ రైతు ఎక్కడి నుంచైనా బుక్ చేసే అవకాశం ఉండడంతో ఇక్కడ పెద్ద ఎత్తున బుక్ చేసుకొని ఒక్కసారిగా తరలి వచ్చారు. గ్రామస్తులు మాత్రం తమకు మొదట కేటాయించాలని చెప్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. యూరియా వచ్చిన క్షణాల్లోనే యాప్లో బుకింగ్లు అయిపోవడంతో చాలామంది నిరక్షరాస్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు లేక కూడా రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్ నుంచి.